తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యష్మి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యష్మి ఫ్రెండ్ నాకు. ఓకే. ఈ మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ మారడం అలా ఏమైనా ఏమైనా జంబులు కొత్త ఫ్రెండ్స్తో తిరగడం అలా? నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరితోనూ తిరగట్లేదు. ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్. అంటే మై ఆరా ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి బయట తిరగడం ఇవన్నీ ఎక్కువైపోతుంది. అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికన్నా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంటే కావాలి, వర్క్ మీద సెకండరీ ఆప్షన్. నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు. వర్క్ ఇస్ మై ప్రైమరీ. తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అంటే ఎందుకంటే స్టార్టింగ్లో గీతుతో ఎక్కువ కనిపించేదాన్ని. ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసావు. ఎందుకంటే గీతు కూడా స్టోరీలు పెట్టేది. అవును, స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి. అసలు గీతుతో కూడా తిరగడం మానేసావు. ఏంటి చేంజ్ చేసావా? ఫ్రెండ్స్ చేంజ్ అయితే చేయలేదు. అది చెప్తున్నాను కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. నేను కెరియర్ మీద ఓకేలే ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు. అండ్ గీతు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమో నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది. గీతు స్టిల్ మై గుడ్ ఫ్రెండ్, యూ టాక్, బట్ ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ అవుట్ మచ్. అంతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ. ఓకే. ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే హ్యావ్ సంబడి వాళ్ళు చూసుకున్న దానికి. నాకు నేను చూసుకోవాలి, నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా ఇద్దరు ఉన్నారు నాతో పాటు, మా మమ్మీ డాడీ. సో దిస్ ఇస్ ద టైం. ఈ ఏజ్లోనే ఏమైనా చేసుకుంటే, ఎందుకంటే ఏజ్ అయిపోయింది, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలీదు. సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ కోసం నేను మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు. నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. సో ప్రదీప్తో చాలా షోస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షోస్. అంటే ఇంకొకటి, ప్రదీప్ షోలో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది, ప్రదీప్ షో కదా. మళ్ళీ ఇప్పుడు ప్రదీప్తో చేస్తున్నావు. అంటే ఎలా ఉంది? నాకెందుకు లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అని అనిపిస్తుంది. ఏంటి అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది శ్రీముఖియా ప్రదీప్ అని తీసి పక్కన పెట్టేస్తే శ్రీముఖిని చూసి అలవాటు అయిపోయింది. శ్రీముఖి ఏంటి మనకి ఈ పుల్లలు పెట్టడం ఇవన్నీ బాగా చేస్తుంది, నిజంగా బాగా చేస్తుంది. కంటెంట్ ఫ్లోలో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి. ప్రదీప్ ఏంటి, ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్, నవ్విస్తాడు, ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు. పుల్లలు పెట్టలే ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు. సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి. అది ఎందుకంటే అలవాటు అయింది మేబీ శ్రీముఖి. అండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని? కొంచెం కనిపిస్తుంది కదా. అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు, బట్ మనకి యాజ్ అన్ ఆడియన్స్ గా నేను ప్రదీప్కి చాలా పెద్ద ఫ్యాన్. సో అప్పుడున్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్న డిసప్పాయింట్ ఉంది కదా. ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు, నీ ఫ్యాన్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా. లేదు, ప్రదీప్ ఇస్ గుడ్ ఫ్రెండ్. జడ్జెస్ కోసం మాట్లాడితే సదా గారు అండ్ ఆల్రెడీ మీరు మన సూపర్ జోడీలో చేశారు కాబట్టి మన శ్రీదేవి గారు ఉన్నారు కాబట్టి, అసలు శ్రీదేవి గారిని ఎక్స్పెక్ట్ చేసావాను? అస్సలు లేదు. ఫస్ట్ ప్రోమో షూట్ లో శ్రీదేవి గారిని చూడగానే హాయ్ అనుకున్నా. ఆవిడ కూడా నువ్వు షో చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నా. సంగీత్ వచ్చాడా అని. సంగీత్ చేస్తున్నాడు కొరియోగ్రఫీ అనగా నీకా అన్నారు. కాదు వేరే కంటెస్టెంట్ చేస్తానంటే అయ్యో అన్నారు. జడ్జెస్ బాగుంది. శేఖర్ మాస్టర్ది అండ్ నీకు సదా గారిది ఎలా అనిపిస్తుంది? కొన్నిసార్లు వీళ్ళు జడ్జిమెంట్ బీబీ జోడీలో చూసుకుంటున్నారు. అట్లయితే ఫేవరెటిజం, లైక్ ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్తుంటారు, పొగుడుతూ ఉంటారు. వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం మీద అది ఇప్పటి నుంచి కదా, 1 నుంచి చూస్తున్నాను. కాంట్రవర్సీ అవ్వలేదేంటా అని చూస్తున్నాను. అడిగేసాడు. ఫస్ట్ నుంచి చూస్తుంటది ఆ ఫేవరెటిజం. అంటే వాళ్ళు రాగానే ఒక రియాక్షన్. వాళ్ళనే కాదు, అది బేసిక్ హ్యూమన్ థింగ్. అది ఇప్పుడు నాకు సపోజ్ నువ్వు తెలుసు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నువ్వు వచ్చావు అనుకో, హే శివ అని అనడం ఆటోమేటిక్గా హ్యూమన్ నేచర్, అది వచ్చేస్తుంది. కానీ ఉందా లేదా? ఆబ్వియస్లీ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. అమర్ విషయంలో అనిపిస్తుంది. అమర్ చేయి బాగపోయినా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఒక హ్యాండ్ జేబులో పెట్టుకుంటున్నాడు, కానీ అది ఎన్ని రోజులు అంటే ప్రతి డాన్స్ ఫామ్ కి అది సెట్ అవ్వదు కదా. అది మేము ఎంత పాయింట్ అవుట్ చేద్దాం అనుకున్నా అది బేసిక్ హ్యూమానిటీ కింద అలా ఎలా అనగలుగుతాంలే, పాపం తను చేయి బాగలేదు కదా. బట్ కాంపిటీషన్ వైజ్ వేరే వాళ్ళు అలా చూడట్లా.
అవును అవును వేరే వాళ్ళు అలా చూడనప్పుడు నేను ఎందుకు అలా చూస్తున్నాను అన్న క్వశ్చన్ మాకు వస్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను అది. ఉమ్, అరే పాపం నొప్పి ఉన్నా కూడా చేస్తున్నాడు అని. బట్ ఫ్యూచర్ లో అది మా కాంపిటీషన్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఆ పాయింట్ పెట్టక తప్పదు. ఇప్పుడు ఆ పాకెట్ లో చెయ్యి పెట్టేది అది నీడ్తో పెడుతున్నాడా? లేదు, హ్యాండ్ కదపకూడదని చెప్పి బయట పెట్టొచ్చు, ఉమ్. కానీ పాకెట్ లో ఊరికే స్టైల్ కోసం పెడుతున్నాడు, కానీ అన్ని స్టైల్స్ కి అది సెట్ అవ్వదు. అంటే క్లాప్స్ కొడుతున్నప్పుడు బాగా క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, అది క్వశ్చన్. క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, నార్మల్గా ఏమన్నా చేసినప్పుడు కదుపుతున్నాడు, కానీ డాన్స్ లో మన బాడీ మన మాట విందు డాన్స్కి వెళ్ళిపోమని ఫాట్ అన్నాడు అనుకోండి మొత్తం ఎరిగిపోయిందని మనం. అందుకని పెట్టుకుంటున్నాడేమో, బట్ అది అన్ని చూడాలి. నెక్స్ట్ మాది డాన్స్ ఆఫ్ ఇండియా. డాన్స్ ఆఫ్ ఇండియాలో యూ హ్యావ్ టు యూస్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. కానీ మీరు ఇలాంటి ఇష్యూస్ వల్ల నువ్వు లాస్ట్ లోకి వచ్చావు కదా, ఫేస్ ఆఫ్ దాకా వచ్చావు. అది ఆ ఒక్క ఇష్యూ వల్లే కాదు, నా పార్ట్నర్ ప్రాబ్లం, మా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము ఫేస్ ఆఫ్ వచ్చాము. సో ఈక్వల్ గా ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. సో అర్జున్ ఎనర్జీ డ్రాప్ అవ్వడం వల్ల, అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి డాన్స్ అని. మేము డాన్స్ చేయాలి, మొత్తం కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాం. ఫస్ట్ 2 ఎపిసోడ్సే కదా, ఎందుకు లేని. అంటే ఎందుకంటే లైక్ నేను సూపర్ జోడీలో చూసినప్పుడు మేమే విన్నర్ అనుకునే ఆ పాజిటివిటీని దాన్ని నువ్వు ఉంచుకుంటేదాన్ని. బీబీ జోడీలో నడితే అంత సీన్ లేదు, మానస్ అని నేను వింటున్నా. ఎందుకంటే అంటే నీకనే కాదు, జెన్యున్గా చెప్పాలంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు, మానస సృష్టి విన్నర్. నేను అదే చెప్తాను, సూపర్ జోడీలో నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే సగం కాన్ఫిడెన్స్ నా పార్ట్నర్ వల్ల వచ్చింది. జోడీ ఇద్దరు వేస్తేనే ప్రాపర్ డాన్స్ వస్తుంది. సృష్టి ఆల్రెడీ తెలిసిందే, ఆమె కొరియోగ్రాఫర్. మానస్ ఉన్న వాళ్ళందరిలో ఆర్టిస్ట్ లో ఒక స్వాగ్, బాడీ లాంగ్వేజ్, ఎంత హెవీ డాన్స్ అయినా ప్రాపర్ గా చేయగలుగుతాడు. సో ఇద్దరు కాంబినేషన్ ఉంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. కానీ ఎందుకంటే లాస్ట్ టైము మన ఫైమాకి సూర్యకి అసలు డాన్స్ రాదు. ఫైమాకి వచ్చు, సూర్యకి అసలు రాదు. బాడీ కూడా ఊపలేడు, విన్నర్స్ అయ్యారబ్బా. అదే చెప్తున్నాను, లాస్ట్ టైం బీబీ జోడీలో కొరియోగ్రాఫర్ పార్ట్నర్ గా లేరు. నువ్వు సూపర్ జోడీలో చూసుకున్నట్టయితే నాకు సంకేత్, కృష్ణ మాస్టర్ కి తనుజ. ఇప్పుడు నాకు సంకేత్ కి ఎందుకు వచ్చింది, తనుజ కృష్ణ మాస్టర్ కి ఎందుకు రాలేదు? తనుజ అంత లెవెల్లో చేయలేకపోయింది. సో ఇద్దరి మీద ఉండిద్ది. కొరియోగ్రాఫర్ ఇచ్చినంత మాత్రాన విన్నర్ అవుతారని లేదు, ఇద్దరిలో ఉండాలి. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ మానస్లో కనిపించింది కాబట్టి నేనే నేను వాళ్ళకు కూడా చెప్పేసారు, ఈ సీజన్ నువ్వే గెలుస్తావు మానస్ అని. రియాలిటీ రూమ్ ఏంటి? నేనే ఓపెన్ చేసా రియాలిటీ రూమ్. ఆ అదృష్టం కూడా నాకే. అవును, అంటే స్టేజ్ మీద నువ్వేమైనా చెప్పలేకపోతున్నావు, లేదంటే జడ్జెస్ కి ఆబ్వియస్లీ జడ్జెస్ మొహం మీద మనం ఏం చెప్పలేకపోవచ్చు కొన్ని అది నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రియాలిటీ రూమ్ లోకి వెళ్ళి మొత్తం చెప్పచ్చు. అది వెళ్ళి టెలికాస్ట్ చేస్తారు, అప్పుడు జడ్జెస్ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాకు చేస్తారు. చెప్పావా? ఫస్ట్ నేను ఓపెన్ చేసా. ఏం చెప్పు దేనికి అంటే 6 ఇచ్చేంత పర్ఫార్మెన్స్ కాదు మాది, స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారంటే అది ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్లే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, మనకు తెలియని స్ట్రాటజీలా. శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు, అమ్మో సత్య బ్రెయిన్ అమ్మో అని. సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్, డాన్స్ లో బ్రెయిన్ వాడాను సార్, గేమ్ షోలో అయితే వాడతాను. చూడడానికి క్యూట్ ఉంటావు కానీ మిగతా టైంలో మాత్రం ఫుల్ వాడుతూ బుర్ర ఎక్కడ వాడాలో. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్లి నేను 6, 7 ఇవ్వను. నేను తక్కువ వచ్చినా పర్లేదు, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి ఎప్పుడు అన్యాయం జరగద్దు అనేది నా సింపుల్ ఫండా. నేను సూపర్ జోడీ అప్పుడు కూడా అదే చెప్పా, నేను చేయకపోతే నేను తీసేయండి, నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నా గురించి నేను ఎట్లా ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తాను. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే సత్య నీ రియాక్షన్ అదేంటి? ఇంకేం చేస్తాను, ఏడుస్తానా? ఉండదా బాధ ఉండదా? ఎలిమినేట్ అయింది దేనికి, మేము సరిగా చేయలేదు కాబట్టి, వీఆర్ నాట్ డిజర్వ్ టు బీ దేర్ కాబట్టి, మాకన్నా డిజర్వ్ పీపుల్ ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఓకే. కానీ నేను డిజర్వ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగ్గా చేయని వాళ్ళు షోలో ఉండి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోవచ్చు. మళ్ళీ నా ఇంటర్వ్యూలోకి వచ్చి ఫైట్, డైరెక్ట్ ఫైట్. పవర్ అస్త్రాస్ దీనివల్ల మైనస్ ఉంటుంది కదా? చాలా ఉంది. నేను అర్జున్కి క్లియర్గా చెప్పా తెలుసా, అర్జున్ గెలవాలి అంటే 3 minutes ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నాకు చేతుల నొప్పులు వస్తాయి అన్నాడు. ఎంత మంచి పవర్ అస్త్రా తెలుసా, అది పోయింది. మీకు ఇప్పుడు పవర్ అస్త్రా లేదు కదా? పవర్ అస్త్రా. కామెడీ ఏంటంటే మాకు, అమర్కి, మానస్కి, ఇంకెవరికి లేదు. విశ్వ వాళ్ళకి ఉంది, చైతు వాళ్ళకి ఉంది, పింకీ వాళ్ళకి లేదు, భాను ధనరాజ్ మా నలుగురికి లేదు, డాన్సర్స్కి లేదు.
కానీ దానివల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినా కూడా మరి ఇంకా అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతులారా మేము పోగొట్టుకున్నాం కదా. పవరస్త్రం ఎందుకు రాలేదు, మేము గెలవలేదు కాబట్టి రాలేదు. సో అది మా ఫాల్ట్, అది అవును. అందుకే నీకు 90 seconds లో ప్రూవ్ చేసుకోవాలి. బేబీ జోడీ విషయాలన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశానని అనుకుంటున్నావా బిగ్ బాస్కి వెళ్ళి? నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్? సీజన్ హిట్టా లేదా తీసి పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యూన్ గా ఉన్నాను, అది హ్యాపీ. దేనికి వెళ్ళానో అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు. అంటే బిగ్ బాస్ లో మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తావా? అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని. పిచ్చిదానిలాగా నమ్మేసాను అందరినీ. ఇస్తారు అబ్బాయి యాక్ట్ చేస్తున్నారా? తెలీదా? హోస్ట్ కదా. యా వెళ్తా. లైఫ్ మారిందా నీకు ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్? ఏం మారింది, ఏం చేంజెస్ ఉన్నాయి? అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు? అప్పుడు ఎంత సేమ్ ఉంది? రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు. అంటే ఇప్పుడు సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ వరకే ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్. బట్ శ్రీ సత్య అనే ఒక అమ్మాయి గురించి ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాత. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ అని పక్కన పడేస్తున్నారు. అవును యాక్చువల్లీ కదా, నువ్వు ఫేస్ చేసావు అది? బిగ్ బాస్ ప్రొఫైల్ అని ఎప్పుడు పక్కన పడేది. ఈ అమ్మాయి ఎక్కువ తెల్లగా ఉందని చెప్పి పక్కన పెట్టాను. హీరోయిన్ డామినేట్ చేస్తావని నల్ల పెయింట్ వేయొచ్చుగా. అంటే వాళ్ళు నిజంగా ఒకరికి పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. ఒకవేళ వాళ్ళు మేము హర్ట్ అవుతాము అని చెప్పి అలా చెప్తారేమో తెలియదేమో, బట్ నిజంగా ఒక పర్సన్ని పెట్టుకోవాలనుకుంటే ఇవేమీ రావు అనేది వాట్ ఐ ఫీల్. అంటే లైక్ మరి అట్లా అనుకుంటే నేను వద్దులే ఇప్పుడు దాని గురించి. చెప్పు ఏం లేదు, చెప్పు. నువ్వు ఇలా మధ్యలో ఎపిసోడ్ నాకు ఆగదు. చెప్పే. నేను అదే ఒక సినిమా చేశాను, అది మొత్తం వేరే రీషూట్ చేశారు. మరి నేను అదే బిగ్ బాస్ బీబీ జోడీలో చూసి నన్ను తీసుకున్నారు. పెద్ద ప్రొడక్షన్ వస్తాయి కదా. పెళ్లి నీ పెళ్లిలో భారత్ లేదు, సెకండ్ హాఫ్ మొత్తం నాది ఉండే, బట్ స్టోరీ మళ్ళీ రీషూట్ చేసిండే. ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నాది. దాని తర్వాత మళ్ళీ జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సినిమా? నేను సినిమా అప్పటి నుంచి లైట్ తీసుకున్నాను. అవునా? అంటే వస్తే చేసుకుందాము దాని మీద ఎక్కువ, అంటే నేను దానివల్ల చాలా బాధపడ్డా. యూజువలీ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగిటివ్ అనేసుకుంటా, తర్వాత పాజిటివ్ అయింది అనుకోండి, ఓ వా పాజిటివ్ అయింది అనుకుంటా. నెగిటివ్ అయింది ఆల్రెడీ నేను అనుకున్నాను కదా, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుని చెప్పుకుంటా నేను. సో ఫస్ట్ నేను నెగిటివ్ అనేసుకుంటా, కానీ అప్పుడు నేను నెగిటివ్ అనుకోలేదు. సో నేను దానికి హర్ట్ అయ్యా. సో నా లైఫ్లో నేను అది ఒకటి పెట్టుకున్నా, ఈ పని అవ్వదులే, నువ్వు ట్రై చెయ్యి, కానీ అవ్వదు. అయిందనుకో హ్యాపీ, అవ్వలేదనుకో నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా, సర్లే వేరే దానికి వెళ్దాము, ఆ మైండ్ సెట్ నాది. అంజలి యొక్క వాళ్ళ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు, ఫోటో షూట్స్ అవన్నీ ఎందుకు? నార్మల్గా రీజన్ నాకు యూజువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అది అంజలి యొక్క పాపనే కాదు, నాకు నార్మల్ గా రోడ్ మీద ఏ పిల్లలు కనిపించినా కూడా వెళ్ళిపోతా నేను. యాక్చువల్లీ అందుకే బాబు చాలా క్యూట్ ఉంటుంది కదా. చాలా. నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి. తెలియదు దానికి నేను ఎందుకంటే ఇష్టమో తెలీదు, చాలా పొసెసివ్. అది నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నావు వెనక్కి అనిద్ది, అన్నయ్య అని పిలువనిద్ది. అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటది, కానీ నోరారా పిలుస్తుంది మామీ అని. అంటే నార్మల్గా బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి. యూజువలీ అంజలి అక్క కూడా గీతు వల్లే పరిచయం అయింది ఫస్ట్. నేను అప్పుడు కూడా పాపని చూడలా. ఫస్ట్ దానికి అంజలి అక్క అడగడం వల్ల కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటోషూట్ చేద్దామా మా బుడిదాంతో అని. అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం, నేను దాన్ని 2 years బ్యాక్. ఫోటోషూట్స్ ఆర్ జస్ట్ టైం పాస్ మాకు, ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం, కానీ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. వర్క్ విషయంగా వీఆర్ నాట్ క్లోజ్ అట్ ఆల్. ఇంకా ఫ్యామిలీ అయిపోయాం. ఆవిడ మా డాడీకి ఒక పెద్ద కూతురు, దీనికి నేను మామీ. సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. అవునా? ఏం పెట్టించారు? అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ యూజువలీ ఒకటి ఏంటి అంటే, మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్ తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు.
దట్స్ రాంగ్. నో, వాళ్ళు వచ్చి చూడలేదు కదా. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకుంటాం, కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను, తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్, హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్. కెరియర్ని కాదు, మెంటలీ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్. అంటే ఇప్పుడు ఒకరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైశాచికత్వం అంటారండి. పైశాచికత్వం తెలుగు మాట్లాడింది, అది నేను షాక్ అయ్యా, ఇదేంటి అంత మాట్లాడింది. సో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వితౌట్ నేమ్, వితౌట్ అ ఫేస్, వెరీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ అకౌంట్స్. నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా నార్మల్గా విన్నప్పుడు? ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు, కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఐ డూ. బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్తే నేను తీసుకుంటాను. డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి అని వెళ్ళిపోతా తప్ప ఎవరి ఒపీనియన్. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? అంటే నార్మల్గా నీ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అలా చిన్న వేసుకుంటున్నావు ఏంటి పెద్ద అని నార్మల్గా నేను ఎప్పుడు చిన్న వేసుకోవడం చూడలేదులే. జస్ట్ నేను స్లీవ్లెస్ వేసుకుంటేనే తడతారు అందరూ. అంటే అందం ఎందుకు బయట పెట్టడం అని లేదు, అంటే ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. ఇప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది. సో ఎవరి మైండ్ సెట్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు. కానీ ఎవరు ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ నాకు ఇష్టమై నేను కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంటాము. బట్ యాజ్ సెడ్ డ్రెస్సెస్ పట్టి ఉండవు అని చెప్పలేము, ఉంటాయని చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది కొరియోగ్రఫీ? నీకు బాగుందా? నీ కంఫర్ట్ జోన్ లో ఉందా? బానే ఉందా? బీబీ జోడి స్టార్టింగ్ లో అయితే మనకి డాన్స్ రాదు కాబట్టి ఏదో కష్టమయ్యేది, కానీ ఇప్పుడు కొంచెం త్వరగానే ఏబుల్ టు. ఓకే. బట్ నా పార్ట్నర్ తోనే ప్రాబ్లం. పొద్దున్నే సీరియల్ షూటింగ్ లో ఉంటాడు, రాత్రి ఎప్పుడో 11 o'clock వస్తాడు. ఏమన్నాడు అర్జున్ నిన్న? నీ డాన్స్ చూసి బాగా డెవలప్ అయ్యమన్నాడా? బాగా మారేమన్నాడా? అసలు ఏం మాట్లాడు అర్జున్ ఎక్కువ. బయట ఏదో అనుకుంటారు కానీ he has his personal life, I have my personal life. ఫ్లర్టింగ్ చేయడం అలాంటివి చేయట్లేదా? ఏం చేయడు. ఆప్సైడా? ఆ అబ్బాయి నాతో కదా అందరితో చేస్తాడు ఫ్లర్ట్, అదే మీకు తెలీదు. పప్పులో కాలేసాడు. అది బయటకు వచ్చాక అర్థమైందా? ఏమనంటే హెల్తీ ఫ్లర్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటాడు. నేను అబ్బా అర్జున్ ఉండాల్సింది అబ్బా ఇప్పుడు పక్కన. యాక్చువల్లీ జోడీగా అనుకున్నాము, కాకపోతే లేడు మనోడు, లేట్ రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సత్య, అడగగానే మంచి వీడియో ఇచ్చినందుకు. మనం థ్యాంక్ యూ చెప్పకూడదు. గంసామిదా ఏంటి? గంసామిదా కంసతాదా. థ్యాంక్ యూ ఇచ్చినందుకు అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అప్పుడు సూపర్ జోడీ మనతో చేసినప్పుడు విన్నర్ అయ్యో, ఇప్పుడు కూడా ముందుకెళ్ళి విన్నర్ అవుతాం. I'll give my level best, but yeah. Thank you so much. Thank you. Wish you all the best. Thank you. And నీ కెరీర్ నువ్వు కూడా జోడీని తీసుకుని వచ్చే బీబీ జోడీ. నువ్వే చేయాల్సింది నాతో. అడిగి ఉండాల్సింది కదా శివ. అదే కదా, ఇలా మిస్ అయిపోయింది. మధ్యలో అర్జున్ వచ్చి నేను ఎవరిని అంటాడు. మన ఇద్దరం లేని సీజన్ లో హోస్ట్ అయిపోయాను నేను మీకు, గోస్ట్ లాగా. అమ్మా ఏం మోస్టింగ్ చేశాడమ్మా. మాట్లాడడం మానేసింది 3 నెలలు. నేను మాట్లాడడం మానేసింది వేరే వాళ్ళ గురించి. ఓకే, ఇప్పుడు కూడా మాట్లాడడం మానేస్తా. వద్దులే. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.